సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశ ఐక్యత కోరారని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పటేల్ 150వ జయంతి వేడుకలను దేశం గర్వంగా నిర్వహించుకుంటోందన్నారు. ఆనాడు నిజాం నవాబుల నిరంకుశత్వాన్ని ఆపరేషన్ పోలోతో పటేల్ అణచివేశాడన్నారు. సర్దార్ ఆపరేషన్ పోలోను తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదని, నేడు అదే స్ఫూర్తితో మోదీ, అమిత్ షా దేశాన్ని టెర్రరిస్ట్, లెఫ్టిస్ట్ ఫ్రీ దేశంగా చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. 150వ జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఘనంగా మనందరం జరుపుకుంటున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు స్వాతంత్ర యుద్ధంలో ఒక యోధుడుగా స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు మన భారతదేశం మొట్టమొదటి ఒక హోంశాఖ మంత్రులుగా ఈ భారతదేశంలో అనేకమైన చిన్న చిన్న రాజ్యాలని కలిపి దాదాపు 560 పై రాజ్యాలను కలిపి ఈరోజు మహాన్ భారత్ మాతాగా ఈరోజు చిత్రించినటువంటి యొక్క ఘనత ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి. అందులో భాగంగానే హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పుడు తెలంగాణ భారతదేశంలో భాగం అయిందంటే, భారతదేశంలో ఈరోజు మనం గర్వంగా బతుకుతున్నాం అంటే, భారతీయులను చెప్పుకుంటున్నాం అంటే, భారత మాత గాలి ఇక్కడ పీలుస్తున్నాం అంటే కేవలం ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఆ రోజు ఇక్కడ నిజాం సర్కార్ ఆపరేషన్ పోలో తర్వాత, పోలీస్ యాక్షన్ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నేను భారతదేశంలో భాగం అవుతానని చెప్పేసి ఈ ప్రాంతాన్ని భారతదేశంలో కలిపిన సందర్భంగా ఈనాడు 150 సంవత్సరాలు ఆ మహాన్ వ్యక్తి పూర్తి చేసిన సందర్భంగా దేశమంతా కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాయి. ఒకవైపు టెర్రరిస్టులు, జిహాదీ టెర్రరిస్టులని, ఉగ్రవాదుల్ని, ఇంకోవైపు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ని కూడా అంతం చేసి ఈరోజు భారతదేశాన్ని టెర్రరిస్ట్ ఫ్రీ దేశాలుగా, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రీ దేశాలుగా మార్చినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోదీ గారి, అమిత్ షా గారిది. వారి స్ఫూర్తి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది.